ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్లో ఉన్న నిందితులు తమ బెయిల్ పిటిషన్లను విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసులో పోలీసులు సెక్షన్ 70 యాక్ట్ నమోదు చేయడంతో 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో నిందితులు వేసిన బెయిల్ పిటిషన్లు విత్డ్రా చేసుకున్నారు. రేపు మళ్లీ నాంపల్లి సెషన్స్ కోర్టులో నిందితులు ఫ్రెష్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయనున్నారు. రైట్, రిమాండ్ లో ఉన్న నిందితులు తమ బెయిల్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ని లైవ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి అదనపు ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్నతో పాటు డిఎస్పీ ప్రణీత్ రావు, వీరి ముగ్గురు కూడా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో లోయర్ కోర్టులో కొంత వాదనలు అయితే కొనసాగడం జరిగింది. అయితే వారిపై పెట్టినటువంటి సెక్షన్లు, ముఖ్యంగా 10 సంవత్సరాల కంటే ఎక్కువగా వాళ్ళకు శిక్ష ఖరారయ్యేటువంటి సెక్షన్లే నమోదు చేశారు. కాబట్టి లోయర్ కోర్టులో బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదనేటువంటి అంశాన్ని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు సెషన్ కోర్టులో బెయిల్కు మీరు అప్పీల్కి వెళ్లాల్సి ఉంటుంది. బెయిల్ పిటిషన్ను సెషన్ కోర్టులో వేయాల్సి ఉంటుందంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు వేసినటువంటి బెయిల్ పిటిషన్ను నిందితులు విత్డ్రా చేసుకోవడం జరిగింది. రేపు ఉదయం 10:30 సెషన్ కోర్టులో రాధాకిషన్ రావు కూడా, అంటే మొత్తం అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి 4 నిందితులు కూడా సెషన్ కోర్టులో కూడా బెయిల్ మంజూరు కావాలంటూ కూడా వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత రేపు వాదనలు కొనసాగుతాయి. మరోవైపు దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు అధికారులు కూడా వీళ్ళు బెయిల్ పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ పైన మరోసారి వాదనలు కొనసాగుతాయి. వాదనల తర్వాత మెరిట్స్ను ఆధారంగా చేసుకొని న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఇందులో కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఐటీ యాక్ట్ ఉండడం, మరోవైపు వీళ్ళకి పెట్టినటువంటి కొన్ని సెక్షన్స్, ముఖ్యంగా టెలిగ్రాఫ్ యాక్ట్ కావచ్చు, ఇతరత్ర సెక్షన్లన్నీ కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువగా శిక్ష ఖరారయ్యేటువంటి సెక్షన్లు ఉండడం వల్లే లోయర్ కోర్టు బెయిల్ పిటిషన్పై విచారణ జరపడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో న్యాయస్థానంలో వీళ్ళు వేసినటువంటి బెయిల్ పిటిషన్లు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక సెషన్ కోర్టులో వీళ్ళు బెయిల్ మూవ్ చేసిన తర్వాత రేపు వాదనలు వింటుంది. వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక దర్యాప్తు అధికారులు మాత్రం ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయకుండా ఉండాలి. ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతరత్ర అధికారుల పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలి. కాబట్టి ఖచ్చితంగా దానిపైన మేము కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా పంజాగుట్ట పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరి రేపు వీళ్ళు బెయిల్ మూవ్ చేసిన తర్వాత కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత వీరి 4 కూడా బెయిల్ మంజూరు చేయబోతుందా, లేకపోతే పంజాగుట్ట పోలీసుల యొక్క ఆర్గ్యుమెంట్కు వాళ్ళు, అంటే ఆర్గ్యుమెంట్లో ఒకవేళ మెరిట్స్ ఉంటే ఖచ్చితంగా బెయిల్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి మరి ఈ కేసులో ఇంకా మరికొంతమంది పోలీస్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. కాబట్టి ఎన్నికల సమయంలో ఒక రాజకీయ నేతకు సంబంధించినటువంటి డబ్బులను టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనాల్లోనే తరలించారనేటువంటి అంశాన్ని తను వాంగ్మూలం ఇచ్చాడు. కాబట్టి ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి చూడాలి నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, నిందితుల తరపున యొక్క వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరోవైపు పంజాగుట్ట పోలీసుల యొక్క వాదనలు ఏ విధంగా ఉండబోతాయి అనేది మాత్రం రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.